మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. 1-to-1 కూర్చున్నారా బాలరాజు గారు? ఎవరితో? బీజేపీ అగ్రనేతలతో, ఇక్కడున్న అగ్రనేతలతో, ఇక్కడ సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, వారందరినీ కలవకుండానే 100% అందరితో కూర్చున్నా, అందరి ఆశీర్వాదం ఉంది, అందరి సహకారం మద్దతు ఉంది. అందరూ చాలా సాదరంగా నన్ను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అంతే. ఎస్. ఇప్పుడు మీతో పాటు ఎంతమంది రెడీగా ఉన్నారు జంపు జిల్లా? ఇటు ముగ్గురు వేసుకోవచ్చా? నాతో పాటు ఎంతమంది లక్ష్యంతో ఉన్నారు, మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారనే మాట మాట్లాడలే కానీ మీరు చులకన పదాలను దయచేసి వాడకండి. జంపు జిలానీలు ఆపర్చునిటీ కోసం రాజకీయాల్లోకి ఇప్పుడు పార్టీ మారలేదు. అదే అంటున్నా, నాకు ఒక విజన్ ఉంది, ఒక విశ్వాసం ఉంది. మీరు ఒక కండ వేసుకున్నారు, మీరు పూటకో కండ వేసుకుంటే నేను ఓటేయడానికి రెడీ లేను కదా. మీరు ఒక కండ వేసుకున్నారు, మీ కండం మీద నాకు ఒక అభిమానం, మీ మీద ఒక నాకు అభిమానం, ఈ రెండు కలిస్తేనే మీకు ఓటేస్తా. అంతేగాని ఈ రోజు నాకు గువ్వల బాలరాజు మీద అభిమానం, మీరు కండవ మార్చారని నేను ఓటేయమంటే ఎట్టేస్తా? మరి అప్పుడు దాన్ని ఏమంటారు? జంపు జిల్లానే కదా. లేకండి, ప్రజాస్వామ్యము, ప్రజాస్వామ్యము, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఎవరికైనా ఓటేసుకోండి, ఏ పార్టీ అయినా మారండి. కానీ ప్రజల ఆశల పైన నీళ్లు చల్లొద్దు అనేది మాత్రం నేను నేర్చుకున్నటువంటి విషయం. నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా, దాదాపుగా 2 దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉండి ఎక్కడ ఒక్క రూపాయి కూడా దోచకుండా, ఎక్కడ ఒళ్ళు దాచుకోకుండా నేను ప్రజల కోసం పాటుపడ్డాను. కాబట్టి ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది అన్న సందర్భంలో ఈరోజు నేనుంటున్నటువంటి పార్టీ ప్రజల గురించి మాట్లాడకుండా స్వప్రయోజనాల గురించి, లేకుంటే మళ్ళీ అధికారంలోకి రావడం గురించే మాట్లాడుతున్నారు తప్ప ప్రస్తుతము అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విషయంలో ప్రభుత్వం దుర్మార్గంగా ఇచ్చిన మాటను నెరవేర్చకుండా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే వెంపర్లాడుతున్నటువంటి తరుణంలో మనము మాట్లాడాల్సింది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం పైన గల్లం విప్పాలి, ప్రజల పక్షాన పోరాడాలి. అది జరగనప్పుడు అదే పార్టీలో ఉండడం అనేది నాకు నచ్చని విషయం. జరగనప్పుడు అంటే మీ బాపు కేసీఆర్ గారు ఒక్కరు మాట్లాడలేదన్నా, లేకపోతే మీ కోపం? మా నాయకుడు, మా బాపు గువ్వల రాములు గారు. ఓకే. నేను ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని ఒక నాయకుడిగానే చూసిన, బాపుగా నేను ఎప్పుడు మాట్లాడలేదు, అట్లా మాట్లాడాను. మా ఫాదర్ ఇంకా కూడా హెల్దీగా ఉన్నాడు, ఒక లక్ష్యంతో ఉన్నాడు, నాకు ఇంకా ధైర్యాన్ని నూరిపోస్తూనే ఉన్నాడు. ఇప్పుడు 1-2 సార్లు కవిత గారి పేరు వాడారు మీరు. ఏంటి వెనకేమన్నా కవిత గారు హస్తం ఉందా? గువ్వల బాలరాజు గారు, గువ్వల బాలరాజు చిన్న చిరునవ్వు కూడా ఇచ్చారు సార్. అదే అంటున్నా, గువ్వల బాలరాజ్ ఇస్ సెల్ఫ్ మేడ్. స్వతంత్రంగా స్వయంగా ఎదిగొచ్చినటువంటి వాడిని. మా అమ్మ నాన్న కూలి పని చేసినా ఏ రోజు మీరు ఫలానా చదువుకోవాలి బిడ్డ అని చెప్పలేదు. ఏ రోజు నన్ను రాజకీయాల్లోకి వెళ్ళాలి అని చెప్పలేదు, వద్దని చెప్పలేదు. మావాడు ఏం నిర్ణయం తీసుకున్నా మాకంటే ఎక్కువ ప్రజా కోణంలో ఆలోచిస్తాడు అని నన్ను వారు స్వేచ్ఛగా వదిలేశారు. చదువుకోకపోవచ్చు, విద్య లేకపోవచ్చు, కానీ వారికి పరిజ్ఞానం ఉంది, నా పైన విశ్వాసం ఉంది, వదిలేసిండు. ఏం చదువుకున్నారు మీరు? నేను లాలో PhD చేసిన. అదే ప్రాక్టీస్ చేశారా? యా, ఐ డిడ్ ప్రాక్టీస్ ఫర్ 2-3 years. తర్వాత తెలంగాణ ఉద్యమంలోకి రావడం జరిగింది. ఓకే. స్వతహాగా వచ్చారా లేకపోతే ఎవరైనా ప్రేరేపించారా? అదే చెప్తున్నా కదా, మా నాన్ననే ప్రేరణ. మా నాన్న కూలీ పని చేస్తున్నప్పుడు వారు చేసేటువంటి పనిలో ఉన్నటువంటి పొటెన్షియల్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎంటర్ అయ్యి వారితో పాటు 10 మందిని 20 మందిని ఒక నిర్మాణ రంగంలో సంస్థలో పెట్టి పనిచేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ని అర్థం చేసుకొని నేను ఆ వ్యాపారంలోకి ఎంటర్ అయ్యి వందలాది మందికి ఉపాధి చూపించడంతో పాటుగా కన్స్ట్రక్షన్లో ఎక్స్కవేషన్ ఎక్విప్మెంట్ను నేను కొని మంచి సంస్థను ఏర్పాటు చేసుకొని ముందుకు పోయినా. కాబట్టి నన్ను కేసీఆర్ గారు ఉద్యమ సందర్భంలో అన్నమాట ఏంటంటే, అచ్చంపేట ఒక ఎడారి లాంటిది తెలంగాణ ఉద్యమానికి. అచ్చంపేట ఒక బండ లాంటిది, బండ మీద నీళ్లు పుట్టించిండు గువ్వల బాలరాజు అని వారు మాట్లాడడం జరిగింది. నమ్మినా నమ్మకపోయినా చెప్తారో లేదో తెలియదు, కానీ వారు ఒక్కొక్క మాట నిజంగా నన్ను ఉత్సాహపరచడానికి ఉండొచ్చు, లేదంటే నేను కూడా వారి మాటలను నమ్మడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎవరు తెలంగాణ ఉద్యమం వైపు వచ్చేటువంటి పరిస్థితి లేదంటే, ఎందుకంటే మొత్తం తెలంగాణ వ్యతిరేక పార్టీలు ఆ నియోజకవర్గంలో, రాష్ట్రంలోని, అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉన్నాయి. కాబట్టి నేను ఒక యువకుడిగా 29 సంవత్సరాల వయసులో నేను వారు ఇచ్చినటువంటి జెండాను గడప గడపకు ప్రతి చెట్టు పుట్టకు తీసుకుపోయి పరిచయం చేసి గులాబీ జెండాను 2 సార్లు శాసనసభ్యుడిగా రెపరెపలాడించిన,
నేను ఎమ్మెల్యే కాకముందే దాదాపుగా 40% స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నన్ను నమ్మినటువంటి నాయకులను కార్యకర్తలను అప్పుడప్పుడే ఓటు వచ్చినటువంటి వాళ్ళను కూడా ప్రజలను చేసినటువంటి ఘనత నాది. ఈ రోజు కూడా కొంతమంది నా వెంబడి రాకపోవడానికి కారణం ఏంటి అంటే స్థానిక సంస్థల తర్వాత అయితే బాగుంటుంది అనే ఒక ధోరణిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పర్సెప్షన్ మారుతుంది. నిజంగా మన నాయకుడిని నమ్ముకుంటే సరిపోతుంది. ఈ ఎన్నికలు గెలిచితే ఎంత గెలవకపోతే ఎంత అయినా కానీ వారికి బాధ్యతలు నిలిపిస్తే, ఎందుకంటే చరిత్ర సృష్టించిన మీకు గమనించుండొచ్చు మీరు. నాకు తెలిసి మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసినటువంటి చరిత్ర ఎక్కడ కూడా లేదు. నాకంటే ముందు ఒక్కసారి ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడో ఒక నియోజకవర్గంలో అటువంటి పరిస్థితి ఉన్నదని, కానీ నా నియోజకవర్గంలో మొదటిసారి మున్సిపాలిటీ ఏర్పాటైతే 20కి 20 స్థానాలను నేను కైవసం చేసుకోవడం జరిగింది. దాని విషయంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రశంసించడం జరిగింది. పార్లమెంట్ సభ్యుడిగా మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యుడిగా జితేందర్ రెడ్డి గారు నా పేరు, నా పార్టీ గురించి, నేను పనిచేసిన పార్టీ గురించి పార్లమెంట్లో కూడా ప్రస్తావన చేయడం జరిగింది. అంటే గువ్వల బాలరాజుకు ఎన్నికల్లో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయడం పెద్ద పని కాదు. ఈరోజు మీ సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తా ఉన్నా, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కమలం వికసిస్తుంది, అది గుర్తుపెట్టు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.